హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇవి స్నాక్ లాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా, వీటిని చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, దీనికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా బాయిల్ అవుతుంది, చూసారు కదా, బుడగల్లాగా వస్తుంది కదా, అప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ కి సరిపడా, టేస్ట్ కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. అదే విధంగా నెయ్యి ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. నెయ్యి ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాక పసుపు ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కారం ఇది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మరగాలండి. నువ్వులు ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. వామ్ ఇది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వాము, నువ్వులు ఇవన్నీ వేసాం కదా, ఇవి ఒక 5 నిమిషాల పాటు బాగా మరగాలండి వాటర్ అనేది. చూసారు కదా, బాగా పొంగులాగా వస్తున్నప్పుడు అప్పుడు 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. నేను మైదా పిండితో చేస్తున్నాను చెకోడీలు. పిండిని మనం ఈ విధంగా ఒకసారి స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. పిండంతా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోయింది కదా, దీన్ని ఒక్క 2 నిమిషాలు చల్లబడనివ్వాలి. నులివేడి మీదే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది. మనం వాటర్ కొద్దిగా తడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత తడి క్లాత్ తో గానీ నేను వాటర్ పెట్టుకున్నాను. తడి వాటర్ పెట్టుకొని మనం చపాతీ పిండి మాదిరిగా ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా వేడి నీటిలోని పిండి వేసి ఇలా విధంగా కలుపుకోవడం వల్ల చెకోడీలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు పిండి అంతా కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అరచేతి మీద తీసుకున్నారు కదా, ఈ విధంగా ఒక రోటీ పెట్టి తీసుకొని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అరచేయితో ఈ విధంగా పామాలండి. మనకి చెకోడీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. నేను చిన్న చిన్న చెకోడీలు చేస్తున్నాను. మనకేంటంటే ఇవి చేయితోని చాలా మంది జంతికల గొట్టంలో చేస్తారు, కానీ సన్నగా వస్తాయండి. కానీ చేయితో చేసుకుంటే మనకి కొద్దిగా శ్రమ గాని చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి చెకోడీలు. ఇప్పుడు ఈ విధంగా అరచేయితో ఈ విధంగా జాగ్రత్తగా ఒకటే పద్ధతిలో పాముకోవాలండి. ఇది చూసారు కదా, కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా అరచేయితో పాముకుంటే ఈ లావు సరిపోతుందండి. రింగ్ లాగా మనం చివర్లు చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే చెకోడీ అనేది రెడీ అయిపోతుంది. అన్ని చెకోడీలు కూడా ఈ ప్లేట్ లో మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. దీనికి కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలా చేసుకోలేము శ్రమ అంటే జంతికలు లావుటి హోల్ ఉన్నది తీసుకోవాలి, కన్నం ఉన్నది తీసుకొని ఆ జంతికల గొట్టంలో పిండుకున్నా కూడా ఈ విధంగా రింగ్స్ లాగా చేసేసుకోవచ్చు. నేనైతే చేయితో చూపిస్తున్నాను. నేను చెకోడీలు అన్ని కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ చెకోడీలు అన్ని వేసుకోవాలి. మనం చెకోడీలు వేసిన తర్వాత పైకి వచ్చే వరకు మనం గరిటె అయితే పెట్టకూడదండి. అవే మనకి పైకి తేలిపోతాయి అన్నమాట చెకోడీలు. అప్పుడే వాటిని టర్న్ చేసుకోవాలి. చెకోడీలు అన్ని చూసారు కదా, మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలండి. బాగా వేగిపోయాయి. ఆయిల్ అంతా కూడా చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా వడపోసుకొని ఆయిల్ తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి.